అప్పుడే రోడ్డుకు బిల్లు రెండే ఇస్తాం గలీజు ఉండే చేస్తేనే ఎంత అభివృద్ధి కోసం చూడండి ఈసారి ఇంకేమైనా మళ్ళీ రోడ్ వేసి తప్పని చేస్తే అందరికి చెప్పదు పొద్దున 3 గంటలు ఇంకో కూడా బిల్లేసి రోడ్ వేసేస్తాం 10 లక్షలు అవుతుంది ఇది మనం వచ్చే కేసు రోడ్ ఇది కూడా ఆయనతో సమయం జరిపిస్తే అయిపోతుంది వాళ్ళకి పార్టీలు ఉన్నాయి పార్టీలు తర్వాత ఈ రోడ్డు పక్కన ఆల్రెడీ పెద్ద అయిపోయింది थोड़ा खराब हुआ है पूरा खिलाएंगे मिलता है అట్లా ఇదంతా ఇన్నారా ఇప్పుడు పక్కన లేదు ఏదైతే ఈరోజు జగిత్యాల దొడ్డి కొమరయ్య విగ్రహం వద్ద నుంచి ఎస్వేల రోడ్డు పోయే మధ్యలో చాలా పెద్ద రోడ్డు మా కుర్మాండలు కుర్మ కుటుంబాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఆ రోడ్లో మోరీ సమస్య చాలా ఉండింది. మరి ఆ మోరీ మంచిగా బందోబస్తుగా చాలా దొడ్డుగా కూడా కట్టడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడు దాదాపు 62.5 కోట్ల నిధులతోటి ఏదైతే టెండర్లు పిలుతున్నారో జగిత్యాల అభివృద్ధిగా ఈ ప్రాంతంలో మళ్ళీ కొంచెం రోడ్ అంతా కూడా దెబ్బతిన్నది. రోడ్ వేసి ఈ మోరీ అంతా కూడా అందుకే అంత దొడ్డుగా వెడల్పుగా పెట్టినాం. పైన మొత్తం కూడా బిల్లు వేసేస్తే అండర్ గ్రౌండ్ అవుతుంది. మోరీ అనేది బయట కనబడకుండా చేసే విధంగా అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈ వాడకట్టు కుటుంబాలు మా కుటుంబాలు అదేవిధంగా రైతు కుటుంబాలు చాలా ఉంటాయి. అందరూ కూడా నన్ను గెలిపించి ఆదరించారు. గెలిచినాక ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేసి ఇవన్నీ పనులు చేస్తున్నాం. పనులు చేసేటప్పుడు కొన్ని విమర్శలు వస్తున్నాయి. సొంత లాభం అంటారు. మరి ఇవాళ ఈ వాడకట్టుకునే భూమి ఉందా జాగ ఉందా? కొందరు మాట్లాడతారు సొంత లాభం కోసమే ముఖ్యమంత్రి అంటున్నాడు అని. మనకు పని కావాలి. మీరు ఎట్లయితే నన్ను గెలిపించుకొని మా సంజయ్ అన్న అని చెప్పి మొదట్లో ఓడిపోయినా గెలిపించుకున్న పనులు చేస్తే ఇప్పుడు గెలిచిన నేను పనిచేయాలి కాబట్టి ముఖ్యమంత్రితో కలిసి పనిచేసి నిధులు తీసుకొస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు జగిత్యాల పట్టణానికి రాష్ట్రంలో ఎక్కడ ఈ ఒక మున్సిపాలిటీకి రానని నిధులు ఇక్కడ జగిత్యాల పట్టణానికి తీసుకొచ్చినాం. మా అక్క చెల్లెలకు అందరు కూడా ఈ ఫస్ట్ వార్డు నాయకులకు యువత తెలియజేస్తున్నా. ఈ రోడ్డు అదేవిధంగా దీని మీద మొత్తం బిల్లు కూడా వేయిస్తా. ఏ ఇబ్బంది లేకుండా కూడా చూస్తాం. ఎందుకంటే అందుకే డ్రైన్ మంచి వెడల్పుతో కట్టడం జరిగింది. అంతకుముందు 20 ఏళ్ళ కింద కట్టింది ఎట్లుండే మూట కోల్పోతుంది అన్నట్టుండే కులిపోయిండే కూడా అట్లాంటి దాన్ని బందోబస్తుగా చేసాం. మీ అందరి సహకారానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.